పునర్జన్మ మీద ఈ కేసు ఓన్లీ ఇండియానే కాదు, మొత్తం దునియాని షేకేసింది. గట్టిగా ఊపిరి ఆగిపోతున్నట్టు పక్కింటామె సుమిత్రని ఆ కండిషన్లో చూశాక తన కాళ్ళు చేతులాడలే. ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా ఆమె ఎలా బతుకుంది? యూపీలో ఉన్న ఇటావా డిస్ట్రిక్ట్ లో ఒక ఊర్లో ఠాకూర్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి పుట్టింది. పేరు సుమిత్ర. ఈమె లైఫ్ చాలా కష్టంగా ఉండేది. 11 years ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయింది. అండ్ ఆ ఊర్లో ఎలాంటి స్కూల్ ఫెసిలిటీస్ లేవు. సుమిత్ర వాళ్ళ ఫాదర్ కూడా వేరే ఊర్లో ఏదో టెక్స్టైల్ బిజినెస్ లో వర్కర్ గా చేస్తుండే. ఇక వాళ్ళ డాడీ పక్కూర్లో ఉన్న మెయిన్పురిలో వాళ్ళ చుట్టాలకి అప్పచెప్తాడు. ఇక సుమిత్ర లైఫ్ మొత్తానికి డార్క్ అయిపోయింది. అటు ఫాదర్ లేడు, ఇటు స్కూల్ లేదు, ఇంట్లోనే లోన్లీగా కూర్చొని ఉంటుంది. ఆఫ్టర్ 2 years ఆమెకు 13 నిండగానే జగదీష్ సింగ్ తోని పెళ్లి చేస్తారు. కానీ అప్పుడు కూడా ఆమెకు లోన్లీనెస్ ఉండే, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా పక్కూర్లో పనిచేస్తాడు. December 1984 తనకు ఒక బాబు పుడతాడు. ఇక తన లోన్లీనెస్ కి కంపెనీ దొరికిందని హ్యాపీ అయ్యే లోపే తన లైఫ్ ఇంతలా చేంజ్ అవుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. April 1985 వాళ్ళ ఊర్లో వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. వాటర్ కావాలంటే ఒక బావి దగ్గర తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇక ఒక రోజు వాటర్ కోసం సుమిత్ర ఇంకా వాళ్ళ బాబు కుండ పట్టుకొని బావి దగ్గరకు పోతారు. వాటర్ పట్టుకొని ఇంటికి పోగా సడన్ గా స్టాచ్యూ అయిపోతాడు. ఆకాశం నుండి ఎవరినో పిలిచినట్టు వైట్ ఐస్, పళ్ళు కట్ 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 కట్, పిల్లాడు ఏడుస్తున్నాడు. అందరూ ఆమెను చూసి ఫుల్ షాక్ అవుతుంది. 5 minutes తర్వాత ఆమె నార్మల్ అయిపోతుంది. అసలు ఆమెకి ఏం గుర్తులేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పరు. ఇక ఆమె నాకు ఏమో అయిందని ఆలోచిస్తూ అంతే ఇంటికి పోతుంది. దెన్ కొన్ని డేస్ నార్మల్ గానే ఉంటది. కానీ ఆఫ్టర్ 1 week వాళ్ళ పక్కింటి ఆమెకి ఏదో సౌండ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆమె పట్టించుకోలేదు. తర్వాత సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ సుమిత్రకి దయ్యం పట్టింది అనుకున్నారు. ఏవేవో మంత్రాలు పూజలు చేపించారు. దాని తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ అట్లనే అవుతుందంట. కానీ 16th July 1985 ఆ రోజు కూడా అంతే చేసింది. సేమ్ పైన చేతి పెట్టి పళ్ళు కొరకడం అంతే చేసింది. కానీ చేస్తూ ఐ విల్ డై ఆఫ్టర్ 3 days అని చెప్పింది. దానితో ఊర్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. తర్వాత 5 minutes కి ఆమె నార్మల్ అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ వెళ్ళి అడిగిండు, కానీ ఆమెకు అసలు ఏం గుర్తులేదు. ఊర్లో వాళ్ళందరూ ఫుల్ పరేషాన్ అవుతున్నారు. ఆ 3 days తర్వాత ఏమవుతుంది? 19th July ఆ రోజు ఆమెను ఏం పని చేయనియలే. పొద్దంతా నార్మలే ఉంది. కానీ నైట్ కాగానే సుమిత్ర వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఆమెతో మాట్లాడదామని సుమిత్ర నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్ గా అయిపోతుంది. బాడీ అంతా ఫుల్ ఎల్లో అయిపోయి పడిపోతుంది కింద. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆమెను చెక్ చేస్తే ఆమె చనిపోయింది. ఇక అందరు భయపడ్డారు. ఇక ఊర్లో అంత్యక్రియలు చేస్తారు కదా, స్నానం చేపించి తల దూసేటప్పుడు సుమిత్ర తిరిగి బతికిందని అందరు ఖుషి అయిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఆమె బిహేవియర్ లో ఫుల్ చేంజ్ వస్తుంది. వేసుకునే కొంగు స్టైల్ మారిపోతుంది. ఆమె వేసుకునే చెప్పులు మారిపోతుంది. హస్బెండ్ దగ్గరికి వచ్చి అడిగితే అతన్ని దూరంగా నూకేసి నేను నా పిల్లల్ని రింకు అండ్ టింకుని కలవాలని చెప్తుంది. నీకేమైనా పిచ్చా అని వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు. నువ్వు నా దగ్గరికి రాకు, నా పేరు సుమిత్ర కాదు శివ అని చెప్తుంది. అందరూ ఆమె కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ ఉంది అని వదిలేస్తారు. కానీ ఆమె అదే మాట మీద ఉంటుంది, నా పేరు శివ అని. ఇక 3 months తర్వాత ఆమె లెటర్స్ రాసుకుంటే ఎవరికో పంపిస్తుంది. కానీ అసలు సుమిత్రకి చదివే రాదు. ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేయలే, ఎందుకంటే ఊర్లో ఎవరు చదువుకోలే. తర్వాత ఒక రోజు వాళ్ళ ఊర్లోకి ఒక తను వచ్చి సుమిత్ర గురించి అడుగుతాడు. తను ఎక్కడ ఉంటుందో కనుక్కున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కి మొత్తం చెప్తున్నాడు, మీ ఇంటి నుండి నాకు లెటర్స్ వస్తున్నాయి. కాన్వర్సేషన్ విని సుమిత్ర ఉరుక్కుంటూ బయటకు వచ్చి అతనికి హగ్ ఇస్తుంది. ఇచ్చి డాడీ నేనే నీకు రాస్తున్నానంటది. దానితో అతను షాక్ అయిపోతాడు. నువ్వు నా డాడీ అంటున్నావు ఏందని. ఆమె నేను నీ కూతుర్ని శివ అని చెప్తుంది. సరే నువ్వు నా కూతురు శివ అంటున్నావు కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మొత్తం ఆన్సర్ చెప్పు అంటాడు. అతను అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్తుంది. తర్వాత లాస్ట్ కి ఒక అమ్మాయి పిక్ చూపెడతాడు. అది చూసి ఈమె ఊపిరి ఆడేది. రమాకాంతి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్. శివ వాళ్ళు పూర్. శివ చాలా చదువుకుంది, BA కంప్లీట్ చేసింది. అప్పట్లో BA అంటే చాలా గొప్ప. దాని తర్వాత శివకి పెళ్లి చేసి వీళ్ళు పూర్ ఉండడంతో కట్నం ఎక్కువ ఇయ్యలే. అయితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు శివాని ఎప్పుడు హింసిస్తుండేనంట. కట్నం ఎక్కువ ఇయ్యలే అని, ఇంకా ప్లస్ ఆమె ఎక్కువ చదువుకుందని అందరికన్నా కొంచెం కుళ్ళు ఇళ్ళకి. అలా రోజు గొడవ పడుతూ ఒక రోజు ఆ గొడవ సీరియస్. హస్బెండ్ వాళ్ళ చెల్లి ఉంటది కదా, ఆమె ఇటుక పిల్ల పట్టుకొని నెత్తిగొట్టింది. దానితో శివ చనిపోయింది. అది నార్మల్ సూసైడ్ లెక్క పోర్ట్రేట్ చేద్దామని శివాని పట్టుకొని రైల్వే ట్రాక్స్ మీద పెట్టిస్తుంది. అయినా జస్ట్ 2 months కే సుమిత్ర 5 minutes వరకు చనిపోయింది.
ఇక సుమిత్ర లేచిన తర్వాత పేరు శివ అని చెప్పుకుంటుంది. సుమిత్రకి చదువు రాదు, అయినా కూడా రాస్తుంది. ఇక ఇవన్నీ విన్న తర్వాత ఈ న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోయింది, వేరే కంట్రీస్ వరకు కూడా పోయింది. దానితో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా సైకియాట్రిస్ట్ స్టీవెన్సన్ కి ఈ న్యూస్ అందిన తర్వాత అతను మొత్తం రీసెర్చ్ చేసిండు. అతనితో పాటు మన ఇండియాలో డాక్టర్ సత్వంత్ పత్రిచా అందరు కలిసి సుమిత్ర ఇంకా శివ కేస్ ని పొద్దంతా కష్టపడి రీసెర్చ్ చేసి లాస్ట్ కి పొసెషన్ అంటే పునర్జన్మ అని కన్ఫర్మ్ చేశారు.